US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు కడప జిల్లా ఇడుపులపాయలో ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో తొలుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించిన అనంతరం ఇక్కడికి షర్మిల చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత షర్మిల కూడా వైఎస్ ఘాట్ వద్దకు చేరుకొని పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులర్పించారు. అయితే ఈ ఇద్దరు కూడా వేరువేరుగా గత కొంతకాలంగా కూడా ఇద్దరు కూడా వేరువేరుగా నివాళులర్పిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈరోజు ఏదైతే తొలుత విజయమ్మ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించే సందర్భంగా హాజరవుతారా, లేకుంటే షర్మిల వచ్చిన తర్వాత జయంతి వేడుకల్లో పాల్గొంటారన్నటువంటి విషయం పైన కూడా అటు చర్చకు దారితీసిన ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ఇద్దరు కూడా వేరువేరుగా నివాళులర్పించిన నేపథ్యంలో కూడా వారిద్దరూ నివాళులర్పించిన సందర్భంగా కూడా ఆమె ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారిద్దరితో కలిసి నివాళులర్పించడం జరిగింది. అయితే మరోవైపు ఏదైతే జగన్ చూసి ఒక రకంగా భావోద్వేగానికి లోనయ్యారు, కంటతడి పెట్టుకున్న పరిస్థితి. ఏదైతే జగన్ నివాళులర్పించిన అనంతరం కూడా ఆమె ఒక్కసారిగా కూడా భావోద్వేగానికి లోనైనటువంటి పరిస్థితి. అదేవిధంగా కంటతడి ప్రధాన కారణం గత 5 ఏళ్ళు కూడా ఆయన అధికారంలో ఉండి ఏదైతే వర్ధంతి జయంతి వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం ఆయన ఓటమి పాలైన తర్వాత మొట్టమొదటిసారి నివాళులు అర్పించిన సందర్భంగా కూడా ఒక రకంగా విజయమ్మ భావోద్వేగానికి లోనయ్యి కంటతడి పెట్టుకున్నారు. అయితే ఏదైతే వర్ధంతి సందర్భంగా కావచ్చు, అదేవిధంగా జయంతి సందర్భంగా గతంలో షర్మిల అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి పాల్గొనేవారు. అయితే అప్పట్లో పలకరించుకునే పరిస్థితి ఉండేది కదా. అయితే తాజాగా గత 4 ఏళ్ళుగా కూడా ఇద్దరు కూడా ఏదైతే వర్ధంతి వేడుకలు కావచ్చు, అదేవిధంగా జయంతి వేడుకల్లో కూడా వేరువేరుగా హాజరవుతున్నారు. ఇద్దరు కూడా ముఖం చూపించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీనికి అంతటికీ ప్రధాన కారణం వారసత్వ పోరు నడుస్తుందన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఏదైతే ఇటీవల కాలంలో వైసీపీ పార్టీ తెలంగాణలో పెట్టిన తర్వాత, ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఒక్కసారిగా కూడా ఎన్నికల సందర్భంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కూడా విమర్శలు వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే వర్ధంతి వేడుకలు కావచ్చు, అదేవిధంగా జయంతి వేడుకల్లో కూడా వేరువేరుగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఏదైతే వైఎస్ జయంతి వేడుకలు నిర్వహిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరిలో పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ సభకు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే పరిస్థితి ఉంది. అయితే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా షర్మిల మధ్య కూడా వారసత్వ పోరు కొనసాగుతుంది. ఈ వారసత్వ పోరు కారణంగా కూడా పలు అంశాలపైన కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. అదేవిధంగా వైఎస్ అభిమానుల్లో కూడా ఒక రకంగా చర్చకు దారితీస్తున్నది. ఏదైతే వైఎస్ షర్మిల అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా వేరువేరుగా నివాళులర్పించడానికి కూడా ఇటు వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేని పరిస్థితి, అదేవిధంగా వైఎస్ అభిమానులు కూడా ప్రధానంగా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొంతకాలంగా ఏదైతే వీరి మధ్య వారసత్వ పోరు నడుస్తున్న నేపథ్యంలో కూడా అటు ఈ వైసీపీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా వైఎస్ అభిమానులు కూడా ప్రధానంగా ఈ విషయం పైన చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే వారసత్వ పోరు కారణంగా కూడా ఇద్దరు కూడా 4 ఏళ్ల నుంచి పెడమొహంగా ఉంటున్న పరిస్థితి. అయితే తాజాగా ఈరోజు జరిగినటువంటి జయంతి వేడుకల్లో కూడా ఇద్దరు కూడా వేరువేరుగా వచ్చి నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన అనంతరం కూడా జగన్మోహన్ రెడ్డి తొలుత నివాళులు అర్పించారు, ఆ తర్వాత వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. ఇద్దరు కూడా వేరువేరుగా నివాళులు అర్పించిన పరిస్థితి. అయితే ఈ విషయాన్ని ఏదైతే గత 4 సంవత్సరాలుగా ఇద్దరు కూడా వేరువేరుగా నివాళులు అర్పించే దాన్ని కూడా అటు వైఎస్ అభిమానులు కూడా ఒక రకంగా తీవ్ర వేదనకు గురి చేస్తుంది. ఎందుకంటే ఈ అంశం పైన చర్చకు దారితీస్తున్నారు. ఇద్దరు కలిసి మెలిసి ఉండాల్సినటువంటి అన్నా చెల్లెళ్ళ మధ్య విభేదాలకు కారణం ఏంటన్నటువంటి విషయం, ఇలాంటి విభేదాలకు తెర దించి ఖచ్చితంగా ఇద్దరు కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ దిశగా అడుగులు వేయాల్సినటువంటి అన్నా చెల్లి ఇద్దరు కూడా అలా కాకుండా వారసత్వం కోసం పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రావడం కూడా ఒక రకంగా అటు వైఎస్ అభిమానులు కూడా ప్రధానంగా జీర్ణించుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రావడాన్ని కూడా ఒక రకంగా వారు తీవ్ర వేదనకు గురి చేస్తున్న పరిస్థితి. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఏదైతే అన్నా చెల్లి మధ్య వారసత్వ పోరు 4 ఏళ్ళుగా కొనసాగుతున్న పరిస్థితి, ఈ క్రమంలో ఇద్దరు కూడా ప్రత్యర్థులుగా మారినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదన్నటువంటి భావన కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు కూడా మాట వినే పరిస్థితులు లేరు కాబట్టి ఖచ్చితంగా వీరి మధ్య సయోధ్య కుదిరే పరిస్థితి లేదన్నటువంటి భావన వినిపిస్తుంటే, మరోవైపు వైఎస్ అభిమానులు మాత్రం తీవ్ర వేదనకు గురి చేసింది. ఏదైతే అన్నా చెల్లెళ్ళు ఇద్దరు వేరువేరుగా వచ్చి ఇక్కడ నివాళులు అర్పించడం, అదేవిధంగా వేరువేరు పార్టీలో ఉండడాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే రానున్న రోజుల్లో
ఎలాంటి వ్యవహరిస్తారో అన్నటువంటి విషయం పైన కూడా కొంత సందిగ్ధమైనటువంటి పరిస్థితి నెలకొన్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, ఇడుపులపాయ నుంచి. నేను డాక్టర్ గుమ్మా తనుజరాని, అరకు ఎంపీని. ఈరోజు మన దివంగత ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ అందరి గుండెల్లో ఖచ్చితంగా మహనీయుడు గుర్తుండిపోతారు. ఆయన చేసిన మంచిని ఎప్పుడు మనం ఎవ్వరూ మర్చిపోకూడదు. ఎందుకంటే ఈరోజు 108 కానీ, ఉచిత కరెంట్ కానీ, మంచి ఆరోగ్యశ్రీ అన్నది ఇంట్రడ్యూస్ చేసింది సార్. కాబట్టి ఈరోజు ఆయన లేకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి గుండెల్లో ఎప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారు ఉంటారని తెలియజేసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మేము చిత్తూరు జిల్లా పలంనేరు నుంచి వచ్చాం సార్. మేము మాకు రీసెంట్గా పాప పుట్టింది. పాప జగనన్న గారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చాము. ఇక్కడ జగనన్న గారి దగ్గర వచ్చాము. అన్న పాపకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అదేవిధంగా నామకరణం కూడా చేశారు సార్. విజయశ్రీ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.